వైద్య విద్యలో ప్రవేశానికి 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి 9 నుంచి 12 తరగతి వరకు రాష్ట్రంలో చదవాల్సిందే. తెలంగాణ ప్రభుత్వ జీవో 33ను సమర్థించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత అంటూ చూస్తా ఉన్నాం. అంటే ఎవరైతే వైద్య విద్యలో ఎంబీబీఎస్ చదవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్థానిక కోటాలో వాళ్ళు అడ్మిషన్ పొందాలంటే 9 నుండి 12 వరకు అదే రాష్ట్రంలో చదివి ఉండాలనేది ఒక నిబంధన తీసుకొచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో 4 కేటగిరీలకు ప్రత్యేక మినహాయింపు, స్థానికత అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు, వైద్య విద్యలో ప్రవేశాలకు లైన్ క్లియర్, 11 తర్వాత కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ వైద్య విద్యకు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ సీట్లు ఏవైతున్నాయో వాటి ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది. కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు లైన్ క్లియర్ అయింది. వైద్య విద్యలో ప్రవేశానికి 9 నుంచి 12 తరగతి వరకు 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి అంటూ రాష్ట్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన జీవో 33ని సుప్రీంకోర్టు సమర్థించింది. గత ఏడాది ఆ జీవోలో చేసిన సవరణను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించింది. ఆ జీవోను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ చెందిన కల్లూరి అభిరామ్ మరో 160 మంది గతంలో హైకోర్టును ఆశ్రయించే విషయం తెలిసిందే. దీనిపై సుదీర్ఘ వాదాల తర్వాత హైకోర్టు ధర్మాసనం విద్యార్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు.